డీటెయిల్స్ చూద్దాం. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డూ వివాదంపై కీలక నిర్ణయం వెలువరించింది సుప్రీంకోర్టు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఆ దర్యాప్తు జరగాలని ఆదేశించింది. 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలన్న ధర్మాసనం దర్యాప్తు అంశంపై పొలిటికల్ డ్రామా జరగకూడదని వార్నింగ్ ఇచ్చింది. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ అసత్య ఆరోపణలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం నెయ్యిలో ఉన్నది యానిమల్ ఫ్యాట్ కాదని వెజిటబుల్ ఫ్యాట్ అని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో నిజానిజాలు బయటకు వచ్చే ఛాన్స్ లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై ఎలాంటి సందేహాలు లేకపోయినా అదొక్కటే సరిపోదని కోర్టుకు తెలిపారు. కేంద్రం పర్యవేక్షణలో ఒక అధికారిని ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు తుషార్ మెహతా. టీటీడీ తరపు సిద్ధార్థ్ లూత్రా సైతం సిట్ విచారణ సరిపోతుందని వాదించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవోనే ప్రకటించిన నేపథ్యంలో కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా అని నిలదీసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ కేసును సిబిఐ ఎందుకు పర్యవేక్షించొద్దని అభిప్రాయపడింది. ఈ అంశంలో పొలిటికల్ డ్రామా జరగొద్దని భావిస్తున్నామని, అందుకే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేద్దామని వ్యాఖ్యానించింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో 5 సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిబిఐ నుంచి నియమితులయ్యే 2 అధికారులను డైరెక్టర్ నియమించాలని, ఏపీ ప్రభుత్వం నుంచి 2 అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారి విచారణ టీంలో ఉండాలని ఆదేశించింది. కల్తీ నెయ్యి వివాదంలో విచారణకు ఎలాంటి కాలపరిమితి విధించని న్యాయస్థానం దర్యాప్తులో ఆలస్యం జరిగితే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చునని మాత్రం సూచించింది. Supreme Court has ordered for the independent SIT constituted by 2 from CBI, 2 from State Police and 1 from Food Safety Authority. And Supreme Court has disposed of the petition by commenting that if there will be anything, you can again approach the court while during pendency of the investigation. ఒకవేళ లడ్డు కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశం అన్న ధర్మాసనం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది.